హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో కోసం అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఐబీబీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ యొక్క ఫిలిమ్స్ యొక్క రిజల్ట్ ఎప్పుడు అని చెప్పేసి. అంతకన్నా ముందు కొన్ని మంచి విషయాలు, మీకు కొన్ని ఉపయోగపడే విషయాల గురించి చెప్తాను. అంతకన్నా ముందు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే అడిగారు, ఈసారి కొంచెం కట్ ఆఫ్ హై ఉండొచ్చు కదా, ప్రీవియస్గా కట్ ఆఫ్ అయితే హై వచ్చింది కదా, మీరు ఎందుకు తక్కువ చెప్తున్నారు అని చెప్పి కొంతమంది అడిగారు. వాళ్ళకు కూడా ఈ వీడియోలో పూర్తిగా సమాధానం చెప్పి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఒక సెకండ్ కాకుండా మొత్తం చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూసే ప్రతి ఒక్కరు మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ అయితే చేయండి. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి కట్ ఆఫ్ తక్కువ చెప్పడానికి కారణం అయితే చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రీవియస్గా చూస్తే ఆంధ్ర యొక్క కట్ ఆఫ్ అవ్వచ్చు 54 అలా ఉంది. ప్రీవియస్ ఇయర్లో కట్ ఆఫ్లు కొంచెం తగ్గాయి. అంతకుముందు ఇయర్లో అయితే కట్ ఆఫ్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి. దాని బేసెస్ మీదుగా ఎలా తీసుకుంటారో తెలియదు కదా, ఒక్కొక్కసారి ఒకలా తీసుకుంటారు కదా మెయిన్స్కి. అందువల్ల ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకుని మనం ఇప్పుడు కట్ ఆఫ్లు చెప్పడం అయితే జరిగింది. అంతకుముందు ఇయర్ని బేస్ చేసుకుని కట్ ఆఫ్ చెప్పడానికి కుదరదు, ఎందుకంటే సిచ్యువేషన్స్ బట్టి మనం ఉండాలి కాబట్టి. అందువల్ల నేను కట్ ఆఫ్ అయితే తక్కువ చెప్పాను. తక్కువ చెప్పడానికి కారణం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని చెప్పడం. మొదటి క్వశ్చన్ ఆన్సర్ దొరికేసింది అనుకుంటా మీకు. ఇక తర్వాత రిజల్ట్స్ కోసం ఎదురు చూసే వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇదే విషయాన్ని ఇప్పటికీ నా స్నేహితులు కూడా కొంతమంది చెప్పాను. ఈ విషయాన్ని మీతో పంచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మీతో కూడా చెప్తున్నాను. మీరు పీఓ ఇంటర్వ్యూలో కొట్టరా, ఇంటర్వ్యూలో డిస్క్వాలిఫై అవుతారా అనేది వేరే విషయం. అది పక్కన పెట్టేసాను, అవుట్ ఆఫ్ సిలబస్. మీరు ఇప్పుడు మెయిన్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆర్ఆర్బీ పీఓ యొక్క మెయిన్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమవుతుందంటే ఇది మీకు క్లర్క్ యొక్క మెయిన్స్కి ఎంత ఉపయోగపడుతుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయదు తెలుసా, అంత ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా పీఓ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కంప్యూటర్ కానీ, లేకపోతే జనరల్ అవేర్నెస్ కానీ, క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఏదో ఒక 1, 2 or 3 సబ్జెక్ట్స్ యొక్క పూర్తి గ్రిప్ అయితే ఇప్పుడు సాధించేస్తారు. వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మిగతా సబ్జెక్ట్ మీద గ్రిప్ అయితే సాధించగలుగుతారు. మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ రిజల్ట్తో మీతో ఎలా మైండ్ గేమ్ ఆడతారో మీరు మెయిన్స్తో అలా మైండ్ గేమ్ ఆడాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పోతుందిలే, ఇది పెద్ద అవసరం కాదులే, మనం క్లర్క్ యొక్క రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాంలే, క్లర్కే కదా మనకు మెయిన్ అనుకుంటే అప్పుడు ఆ వారంలో మీరు ఏమీ చేయలేరు. అర్థమైందా? ఇప్పటి నుంచి ఉండే ప్రతి ఒక్క రోజునైతే మీరు వినియోగించుకోండి. పీఓ ప్రిపేర్ అయ్యే దాంట్లో ఆ నాలెడ్జ్ మొత్తం క్లర్క్ ఉపయోగపడుతుంది. క్లర్క్ చదివేది కూడా క్లర్క్ ఉపయోగపడుతుంది. అర్థమైంది అనుకుంటా. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ అలాగే పీఓ మన వల్ల కాదులే అనుకోవడం కరెక్ట్ కానే కాదు. అదైతే మైండ్లో నుంచి అయితే పూర్తిగా అయితే డిలీట్ చేయండి. ఆ విషయం అస్సలు రైటే కాదు, సరేనా? పీఓకి 100% మీ ఎఫర్ట్స్ పెట్టి అయితే నీట్గా అయితే చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇదే నా నుంచి మీకు ఇచ్చే ఒక గొప్ప సజెషన్, ఓకేనా? ఇక రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం. రిజల్ట్ ఈ వీక్ శుక్రవారం నుంచి ఆదివారం లోపు రావచ్చని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఒక రోజు ముందు వచ్చినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు చూసినా సరే పీఓ యొక్క రిజల్ట్కి, క్లర్క్ యొక్క రిజల్ట్కి ఒక 1 week గ్యాప్ అయితే ఉంటుంది. వాళ్ళ సర్వర్స్ అవ్వచ్చు, వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా, సర్వర్ ఇష్యూస్, అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి 1 week అనేది కంపల్సరీ గ్యాప్ ఉండే సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకవేళ బేస్తా బుధవారం వస్తే మనం ఏం చేయలేం. కానీ పీఓ యొక్క రిజల్ట్తో మనం కౌంట్ చేసుకుంటే బేస్తవారం నైట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పుడు కూడా అవుతుంది 1 week. కాబట్టి బేస్తవారం వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ మొత్తానికి అయితే ఆదివారం లోపు అయితే వచ్చేస్తాయి. ఇదైతే పక్క శుక్లు, శని, ఆదివారం ఈ 3 రోజుల్లో ఏదో రోజు వచ్చేయచ్చు కంపల్సరీ. ఒకవేళ లేదు, ఇంకొంచెం పూర్తిగా వాళ్ళందరూ వర్క్ చేసి ఇంకొంచెం పూర్తిగా మీకైతే రిజల్ట్స్ అందించాలి అని అనుకుంటే మాత్రం తరచుగా మీరైతే రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, ఓకేనా? నేను చెప్పాను కదా, ఇప్పుడు పీఓ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా క్లర్క్కి అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి. ఈ విషయం కరెక్టా రాంగా? ఒకవేళ రాంగ్ అయితే మీకు ఏదైనా తోచిన మంచి విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది అయితే కింద కామెంట్స్ అయితే చదువుతున్నారు. మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ వాళ్ళకైతే కంపల్సరీ ఉపయోగపడతాయి. కింద మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే రిజల్ట్ ఎప్పుడు వస్తాయో కూడా మీ ఒపీనియన్ ప్రకారం అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. చూసే ప్రతి ఒక్కరు మన ఆల్వన్ గడికోట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.